జమ్మూ కాశ్మీర్లో మరో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కానుంది. జమ్మూ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలను అనుసంధానించే జోజిల్ టన్నెల్ ప్రాజెక్ట్ ఇవాళ ప్రారంభం కానుంది. 11,578 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ జోజిలా టన్నెల్ ని ఇవాళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. 13.153 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించారు. ఈ టన్నెల్తో శ్రీనగర్ లదాఖ్ మధ్య నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇటు రవాణాకు మాత్రమే కాకుండా దేశ భద్రతలో ఈ టన్నెల్ కీలకంగా వ్యవహరించనుంది. ఈ ప్రాజెక్టుని మెగా ఇంజనీరింగ్ నిర్మించింది. సాధారణంగా ఒక సొరంగంలో ఒకవైపు మాత్రమే రవాణా చేస్తుంటాం, కానీ ఇక్కడ ఇరువైపులా రాకపోకలు సాగించేలా జోజిలాను నిర్మించారు. ఈ ప్రాజెక్టుకి రోడ్లు, సొరంగాలు, వంతెనలతో కలిపి మొత్తం పొడవు 30.89 కిలోమీటర్లుగా ఉంది. 13.15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కశ్మీర్ లదాఖ్ మార్గంలో సోన్మార్గ్ సమీపంలోని బాల్తాల్ నుంచి ద్రాస్, కార్గిల్ సమీపంలోని మీన్మార్గ్ ప్రాంతం వరకు ఈ జోజిలా అనుసంధానమై ఉంటుంది. సొరంగం మధ్యలో 460 కిలోమీటర్ల పొడవుతో 3 కీలక వంతెనలు నిర్మించారు. మంచు తుఫాన్లు సంభవించినప్పుడు రక్షణ చర్యల కోసం 2.35 కిలోమీటర్లతో 7 కృత్రిమ సొరంగాలు కూడా ఏర్పాటు చేశారు. 450 కిలోమీటర్లతో స్నో గ్యాలరీలను నిర్మించారు. ఈ సొరంగ మార్గం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనుంది. మంచు దుప్పటి తెరలు, జంట సొరంగాలు ప్రధాన ఆకర్షణగా ఉండగా 365 రోజులు లదాఖ్ వెళ్లేందుకు వీలు కావడంతో స్థానికులు దేశంలోని ఇతర ప్రాంతాలతో నిరంతరం అనుసంధానిస్తుంది.